చూడండి ఇలా ముడతలు ముడతలు ఉందని, పట్టు చీరది కదా, ముడతలు ముడతలు ఉందని ఇలా నేను ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ చేసుకుంటే చాలా నీట్ గా బొటిక్ లో కుట్టిన విధంగా మనకు వస్తుంది. చాలా వాళ్ళు ఐరన్ చేసుకుంటూ కుడతారు కాబట్టి వాళ్ళది ఎంత బాగుందని అంటాను. మనం కూడా అలాగే ట్రై చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటూ మనకు అందుబాటులో ఐరన్ బాక్స్ ఉంచుకొని ఐరన్ చేసుకోవాలి. మనకు అంతగా ఓపిక పెట్టాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది, కానీ ఓపికతో కుడితే, ఓపికతో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఐరన్ మంచిగా చేసుకోవాలి. ఐరన్ ఇలా చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. మనకు ఐరన్ బాక్స్ లో అందుబాటు ఉండదు, టేబుల్ ఉండదు కాబట్టి మనము ఇంత ఓపికగా చెయ్యము. వాళ్ళేమో ఆల్రెడీ రెడీగా పెట్టుకుంటారు, ఎప్పటికీ చేస్తారు కాబట్టి మనం కూడా ఒకటి ఇలా టేబుల్ కొనుకొచ్చుకొని వేసుకొని ఇలా ఐరన్ కంపల్సరీ చేసుకొని కుడితే 20 రూపీస్ 30 రూపీస్ ఎక్కువ అడిగినా గానీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి చూడగానే ఆకర్షించే విధంగా కుట్టుడు విధానము, నీట్నెస్ ఉందనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు. ఇయ్యర్ అన్నది ఏం లేదు, మళ్ళీ ఎక్కువగా ఇస్తారు. చూడండి, ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కోసం నేను పైపింగ్ క్లాత్ అన్నది కూడా తీసుకున్నాను. చూపిస్తాను పైపింగ్ క్లాత్. ఆ పైపింగ్ క్లాత్ కొన్నది చాలా బాగా వస్తుంది. కంపల్సరీ నేనైతే పావు మీటర్ ఏ బ్లౌజ్ కుట్టినా పైపింగ్ వేయమన్న వాటికి పావు మీటర్ కంపల్సరీ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఫస్ట్ హ్యాండ్స్ ఇక్కడ బార్డర్ ఉంది కదా, రెండు బార్డర్లు సమానంగా ఉన్నాయా, ఎక్కువ తక్కువ ఉన్నదా అని చూసుకొని తీయాలి కంపల్సరీ. చూడండి, లేకుంటే నేను మొన్న ఒకటి అలాగే మిస్టేక్ చేసినాను. ఎట్లా మిస్టేక్ చేసినా, నేను వన్ సైడ్ చూసుకోలేను, ఒకటే సైడ్ ఆయనతో టకటక ఆయనతో వేసి చేతులు కట్ చేసిన తర్వాత ఇంకో సైడ్ చూసేసరికి ఆయనతో ఇది హ్యాండ్స్ అన్నది, ఇది బార్డర్ అన్నది ఎక్కిపించిండు. ఎక్కిపించిన దాన్ని మనం ఏంది హ్యాండ్స్ ఉంచుకోవాలి కాబట్టి హ్యాండ్స్ నేను ఇది కట్ చేసిన. ఎట్లా పరిస్థితి, వాళ్ళు బుక్కోరు కదా. అప్పుడు మనం ఇక ఆమె చాలా సన్నగా ఉంది కాబట్టి మళ్ళీ నాకు వెళ్ళినాయి కాబట్టి ప్రాబ్లం కాలేదు. లేకుంటే లావుగా ఉన్న వాళ్ళదైతే అది చాలా ప్రాబ్లం అవుతుండే. అలా కాకుండా కంపల్సరీ చూసుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ సైజ్ సేమ్ గా ఉంది కాబట్టి ఇది సైడ్ తీసుకున్నా పర్వాలేదు. మొన్న మిస్టేక్ చేసిన, చాలా బాధ అయింది, కానీ కాకపోతే అడ్జస్ట్ చేస్తే సరిపోయింది అనుకో. అలా చూసుకొని మాత్రమే కట్ చేయండి. ఆత్రపడద్దు, కట్ చేసేటప్పుడు నెమ్మదిగా కట్ చేసుకోవాలి. నేను మొన్న ఆత్రపడే కట్ చేసిన. ఫాస్ట్ గా వేడైతుంది నాకు, ఇందులో చాలా వేడైతుంది, ఉండలేకపోతున్నాము. 11 అయ్యే వరకే కొంచెం ఏమనిపిస్తలేదు. 11 దాటిందంటే అసలు ఉండొస్తలేదు ఇందులో. నేను కూడా అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాం, అందుకే వీడియోలు కూడా కొంచెం తక్కువగానే చేస్తున్నాను. చాలా వేడి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది చేతులు కదా, చేతుల తర్వాత మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ వేసుకోవాలా. ఇంటి దగ్గర కొంచెం చల్లగా ఉంటది కాబట్టి కొంచెం ఇంటి దగ్గర కుడుతున్నాను. ఇక్కడ కట్ చేసుకొని ఇంటి దగ్గర కుట్టేస్తున్నాను. జాక్ మిషన్ ఇంటి దగ్గర చల్లగా ఉంటది, మార్నింగ్ ఈవినింగ్ నైట్ అలా కుడుతున్నాం అన్నట్టు. అందుకే కుట్టుడు వీడియోలు ఎక్కువగా పెట్టట్లేదు. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అనేది ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటూ కంపల్సరీ ఇలా కట్ చేసుకోవాలి. మనకు వాటం రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి అన్ని రైట్ సైడ్ లో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ భాగము. ఫ్రంట్ భాగాన్ని ఇలా కొంచెం సరి చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ భాగం ఇలా చూడండి, ఈ మూలలో ఇది ఉండాలి. పడది సంకపట్ట చాలా సన్న ఉంది. లేదు పడదు. చూడండి, ఫ్రంట్ భాగము. దీనికి నేను పైపింగ్ అన్నది కొనుక్కున్నాను. కొని
మ్యాచింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా. ఇలా కంపల్సరీ బ్లౌజ్ కొంటున్నా కరెక్ట్ మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని. 1/4 మీటర్ కంటే తక్కువగా ఇవ్వరు కాబట్టి 1/4 మీటర్ కొంటున్నాను. 1/4 మీటర్ ఇంకా మిగులుతుంది, ఇంకో బ్లౌజ్ కూడా వస్తుంది, 2 బ్లౌజ్లకు వస్తుంది. మేము పైపింగ్ క్లాత్ కొన్నాము కాబట్టి మాకు డబ్బులు మనీ ఎక్కువ ఇవ్వాలి అన్నా కానీ ఇస్తారు అన్నట్టు. 1/4 మీటర్ పడుతుంది అని వాళ్ళకి చెప్పాలి. కంపల్సరీ 1/4 మీటర్ పడుతుంది. మనం అడ్జస్ట్ చేసి కట్ చేస్తాం కాబట్టి, అడ్జస్ట్ చేసుకుంటే సన్నగా కట్ చేసుకుంటే ఇలా కుడతాం కాబట్టి మనకు కొంచెం మిగులుతుంది అంతేగాని. లేకపోతే చూడండి ఇలా కుట్టుకున్నాను నేను, ముందే రెడీ చేసి పెట్టుకున్నాను పైపింగ్ థ్రెడ్ ను. వేసుకోవచ్చు, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకో చేతి కూడా మనకు పడదనుకుంటే, సంక పిలకలు పడద్దు అనుకుంటే ఇందులో వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మిగిలింది కాబట్టి. కాకపోతే మేము సన్నగా ఉంది ఇందులోనే వచ్చేస్తుందని నేను అనుకున్నాను, కానీ చూద్దాం ఏం కాదు. అలా కూడా ఇది ఒక చేతి అయిపోయిందా, ఇది ఒక చేతి. ఇలా కూడా పెట్టుకొని క్రాస్ పట్టీలను ఇందులో 1 సైడ్ ఉంచుకొని క్రాస్ పట్టీలు తీసుకోవచ్చు. ఇందులో ఒకటి అందులో ఒకటి ఇలా 1 సైడ్ ఇట్లా పెట్టేసుకున్నాం కదా, ఇటు మిగిలింది కదా, ఇటు వచ్చేస్తాయి క్రాస్ పట్టీ, 2 ఇందులోనే వచ్చేస్తాయి. చాలా సన్నగా ఉంది కాబట్టి మనకు అన్ని పీసెస్ కరెక్ట్ గా వచ్చినాయి. కరెక్ట్ గా మంచిగా కట్ చేసుకొని కుట్టవచ్చు. నేను చూడండి ఇలా అన్ని కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, శారీ అన్నది ఈ కలర్ ఉంది కానీ శారీ కలర్ వేయలేను, గోల్డ్ వేస్తేనే లుక్ వస్తుందని. చూడండి ఇది బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. సో అది చూడండి మంచిగా ఫోల్డింగ్ అన్నది ఇప్పుడు మనం ఐరన్ చేసుకున్నాం కదా, ఐరన్ చేసుకున్నది అన్నది ఫోల్డింగ్ అది ముడతలు రాకుండా మంచిగా నీట్ గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది చూడండి, ఇది ఎక్స్ట్రా ఉన్నది కూడా నేను తీసేసుకుంటున్నాను, కుట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఇదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని. చూడండి ఇది ఇలా ఇలా కట్ చేసుకొని మంచిగా నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. మనము కుట్టేటప్పుడు రెడీగా అలా తీసుకొని కుట్టేటట్టుగా. ఒక చేతిని ఇలా పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా కట్ చేసేటప్పుడు నీట్ గానే ఫోల్డ్ చేసుకుంటాను, కాకపోతే చేతిలే మళ్ళీ తీసినాను కాబట్టి. ఇది చూడండి, ఇది వెనుక భాగము, ఇది ఫ్రంట్ భాగము. ఇలా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ ఇటు సైడ్ ఇది వచ్చింది కాబట్టి, ఇటు సైడ్ ఇది బయటకు వచ్చింది కాబట్టి నేను ఇటు సైడ్ తీసుకుంటున్నాను. ముట్ట కాకుండా ఇలా అనుకొని ఇటు సైడ్ అయిపోయిందా. చూడండి క్రాస్ పట్టీలు అన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చాలా కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా కుడతాము. ఇక లేకుంటే వెతుకుడుకు సరిపోతే టైం చాలా తీసుకుంటది. వెతకడం పెట్టుకోవద్దు టైం. మిషన్ మీద కూర్చున్నామంటే అది ఫాస్ట్ గా అయిపోవాలి. నాకైతే మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోవాలంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు కూర్చోగలను. చూడండి క్రాస్ పట్టిని కూడా ఆపోజిట్ లో చూసుకొని కట్ చేసుకోవాలి. నేను మొన్న కుట్టేటప్పుడు మిస్టేక్ చేసినాను, ఆపోజిట్ చూసుకోకుండా ఆల్రెడీ అతికిచ్చి అన్ని కుట్టిన. అయితే బ్లౌజ్ ముందు పాటు వేస్తాం కదా, వేసే ముందు చూసుకున్నా, అయ్యో 2 ఒకే సైడ్ వచ్చినాయి. అలా ఆత్రపడద్దు, నెమ్మదిగా అన్ని కరెక్ట్ చూసుకుంటూ కుట్టేటప్పుడు కూడా చూసుకుంటూ కుట్టాలి. ఇదిగో ఇటు ఆపోజిట్ లో ఇలా ఉండాలి. ఇదండి మనము కట్ చేసుకుంటాం. ఇది క్రాస్ పట్టీలు అన్ని ఇలా ఇట్లా నీట్ గా పెట్టేసుకోవాలి. ఇది మిగిలింది దేనికైనా వేసుకోవచ్చు. ఉక్కు పట్టి, కాజా పట్టి, క్రాస్ పట్టీలు. మొన్న నేను ఒకటి క్రాస్ పట్టి కూడా పొడగొట్టిన. అలా పొడగొట్టుకోవద్దు, పొడగొట్టుకొని మళ్ళీ వేరే క్లాత్ ఉండే పట్టికే నయమైంది, వేరే క్లాత్ అంతా కుట్టేసిన. అలాగా ఆగమాగం చేయకండి, నెమ్మదిగా కుట్టుకోండి.
అన్ని ఏ పీస్ ని కూడా బ్లౌజ్ అయ్యేంత వరకు ఏ ముక్క కూడా పడేయొద్దు, అన్ని ఉంచుకోవాలి. ఏ ముక్క కూడా పడేయకుండా అన్ని ఉంచుకొని ఇలా పెట్టుకొని చూడండి. ఈ పైపింగ్ క్లాత్ కూడా నేను రెడీ చేసుకున్నాను కదా, ఇలా పెట్టేసుకొని మనం ఏ సైజు అయితే ఉందో అది మర్చిపోకుండా చూడండి. గిరాకీ చాలా ఉంటాయి కదా, మళ్ళీ ఒకదానికి అవుతుంది కాబట్టి కావద్దు అని ఇలా చుట్టేసుకోవాలి. ఇది ఈ సైజు ఇది కుట్టేటప్పుడు ఇట్లా 4-5 కట్ చేసుకున్న తర్వాత మనం కుడతాం కదా, అలా కుట్టేటప్పుడు ఒకటి ఒకటి తీసుకుంటా కుట్టచ్చు. ఇందులోనే సైజు ఉంటుంది, ఇదే కటింగ్ ఉంటుంది కాబట్టి మనం ఏం కూడా మిస్టేక్ కాకుండా కుడతాము. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.